ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. లాస్య నందిత భౌతికాయానికి నివాళులర్పించిన అనంతరం ఆవిడ ఒక్కసారి శోకసంద్రంలో మునిగిపోయారు. ఒకసారి ఆవిడతో మాట్లాడు. నమస్తే అమ్మ. అసలు ఈ వార్త ఎప్పుడు తెలిసింది? మీరు ఎట్లా ఫీల్ అవుతుంది? మాకు మార్నింగ్ 7 తెలిసిందండి. నేను నిన్న సడన్గా మా కాన్స్టిట్యున్సీలోనే ఉన్నాను. నేను నైట్ 10 వచ్చాను. మార్నింగ్ మా పార్టీ వాళ్ళు పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు ఫోన్ చేశారు. అమ్మ ఇట్లా లాస్య నందితకు యాక్సిడెంట్ అయింది అంటే హాస్పిటల్లో ఉంది కదా, మంచి క్యూర్ అవుతుంది అనుకున్నాము. కానీ టాప్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్లోనే ఇట్లా చనిపోయిందని తెలియంగానే నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి. ఈ అమ్మాయి నాకు ఆమె కవాడిగూడలో కార్పొరేటర్గా ఇన్ఛార్జ్గా ఇచ్చారు నాకు. 2000 నేను 14లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు 16-17లలో బహుశా ఎలక్షన్ జరిగినాయి. అప్పుడు నాకు కేసీఆర్ సార్ నాకు అమ్మాయికి ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కార్పొరేటర్గా అమ్మాయిని మేము ఇన్ఛార్జ్ తీసుకొని గెలిపివ్వడం జరిగింది. ఎట్లా మాట్లాడేదమ్మా? ఎందుకంటే మీరు ఒక సీనియర్ నాయకులు, మీతోటి ఆవిడ అప్పుడే అప్కమింగ్, అందులో యూత్, మీతో ఏ విషయాలు పంచుకునేవాళ్ళు ఎక్కువ? నిజంగా అమ్మాయి, ఎందుకంటే మేము ఎస్సీలమండి, మేము ఎస్టీలము, అమ్మాయి వాళ్ళు ఎస్సీ వాళ్ళు కదా. ఇప్పుడు మాకు రిజర్వేషన్లో భవిష్యత్తు ఉంటుందండి. అమ్మాయి సాయన్న చనిపోయిన తర్వాత అమ్మాయికి సార్ టికెట్ ఇవ్వడం, తర్వాత అమ్మాయి మంచి మెజార్టీతోని ప్రజలందరూ కూడా, కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా గెలిపివ్వడం, మంచి నాయకురాలుగా ఎదుగుతుందని మేము భావించామండి. ఎందుకంటే ఇంకా ఫ్యూచర్ అమ్మాయికి ఉండే, ఎందుకంటే మంచి నాయకురాలు, మంచి లక్ష్యం ఉన్న ఆమె అందరితోని నవ్వుకుంటా మాట్లాడేది. ఇంకోటి ఏమంటే రాజకీయంలో కుటుంబంలో కదా, సాయన్న గారు 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. అన్నీ కూడా వాళ్ళ తండ్రి పోలికలు వచ్చాయి. తండ్రితో సమానంగా వాళ్ళు కూడా ప్రజల్లో వాళ్ళు పనిచేస్తూ వస్తున్నారు కాబట్టి ఆమెకు మంచి మెజార్టీతో మొన్న గెలిపివ్వడం జరిగింది. ఈ అమ్మాయి కూడా మంచి భవిష్యత్తు ఉన్నదని అనుకున్నామండి. ఎందుకంటే ఈరోజు నిజంగా మాకు చాలా బాధాకరమైన విషయం. ఇవాళ ప్రజలందరూ కూడా తీరని లోటు, ఇవాళ మా పార్టీకి కూడా చాలా తీరని లోటు అండి. ఎందుకంటే అమ్మాయి ఇంకా చదువుకున్న అమ్మాయి, ఎడ్యుకేటెడ్ అమ్మాయి, మంచి సౌమ్యరాలు, మంచిగా అందరితోనే కలుపుకునే పోయే అమ్మాయి కాబట్టి మంచి ఇంకా ఫ్యూచర్ ఉంటుందని మేము భావించాం. కానీ ఈ విధంగా ఈరోజు సడన్గా ఇట్లా కావడం నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి. అసలు తీరని లోటు నిజంగా. అసలు మాతోనంటే మా అమ్మాయిలు ఎట్లా ఉంటారో ఆ విధంగా నాకు ఏది ఉన్నా కూడా నాకు చెప్పేది. ఎలక్షన్ అప్పుడు కూడా నాకు ఫోన్ చేసేది, ఆంటీ మీ దగ్గర ఎట్లా ఉంది, మా దగ్గర ఇట్లా నడుస్తుంది అని చెప్పేది. ఏం సలహాలు ఇచ్చేవాళ్ళు? మేము చెప్పేవాళ్ళం, మీ నాన్నగారి పేరు మంచిగుంది, మీరు మంచి ఆ పేరు నిలబెట్టుకోండి, అందరి దగ్గర పోయి కలవండి అని చెప్పేవాళ్ళము. తర్వాత మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎలక్షన్లో అసెంబ్లీ నడిచేటప్పుడు మొన్న మేము నల్గొండ మీటింగ్ అయింది కదా, ఆ రోజు కూడా మేము బస్సులో కలిసి వెళ్ళాము. కేటీఆర్ సార్, హరీష్ రావు సార్, మేమందరం కూడా కలిసి వెళ్ళాము. వచ్చేటప్పుడు మాత్రం ఎవరి వెహికల్స్లో వాళ్ళు వచ్చేసాము. కొంచెం మాకన్నా ముందు ఒక 10 అడుగుల ముందు అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది మొన్న. అప్పుడు ఏమైనా చెప్పారమ్మా ఫోన్ చేసి? నేను ఆ రోజు కొంచెం మేము వెనక ఉన్నాము, అమ్మాయి వాళ్ళు ముందు ఉన్నారు. అప్పుడు ఇట్లా సడన్గా అయిందన్నసరికి మళ్ళీ చెప్పాము, అమ్మాయి జాగ్రత్త, అయిందంటే ఏమి కాలేదంటే సేఫ్గా ఉన్నామని చెప్పారు. తర్వాత మొన్న అసెంబ్లీలో కలిసాం ఇద్దరు. ఆ రోజు కూడా చర్చించాం, మరి జాగ్రత్త అమ్మ, కొంచెం వెహికల్స్లలో డ్రైవర్స్ కూడా మంచి వాళ్ళని పెట్టుకోండి అనేసి అది చెప్పడం జరిగింది. ఆమెకు ఫస్ట్ లిఫ్ట్లో ఒకసారి అట్లా జరిగింది, తర్వాత మొన్న ఏదో 3వ టైం. నిజంగా చాలా బ్యాడ్ లక్. వాళ్ళ నిజంగా ఈరోజు ఆమెకు నివాళులు అర్పిస్తున్నామండి. ఆమె ఆత్మశాంతి కూర్చోలండి. నిజంగా అమ్మాయి అయితే చాలా మంచిదండి, చాలా మంచిదండి.